భక్తి గీతాలు జానపదాలు కామన్, వాటితో పాటు జబర్దస్త్, మిమిక్రీ, మ్యాజిక్ అన్ని ఎంటర్టైన్మెంట్ కోసం రావడం జరిగింది. మీకోసం గట్టి ఒకసారి క్లాప్స్ కొట్టాలి. మీకోసం మన కోసం మనందరి కోసం చక్కని పాటలతో మా అయ్యప్పని వస్తుండో భక్తుడు దేవుడు అయ్యప్ప వరుణ్ అన్న అయ్యప్పని పిలుచుకుంటాం. అయ్యప్పనే తెలుసు నాకు కూడా. కాబట్టి మన అయ్యప్ప భక్తులకు అందరూ కూడా గట్టిగా ఒకసారి మా అయ్యప్ప కోసం చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆలయ ధర్మకర్తలకి, అలాగే కమిటీ వారికి, పేరు పేరున అందరికీ, గ్రామస్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్స్ అందించినటువంటి యుఎస్ఏలో ఉంటున్నారు పెద్దల వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హాయ్ మా మమ్మీ ఊళ్ళో హాయ్ చెప్పరా. హాయ్, వెరీ గుడ్. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు నెక్స్ట్ మంత్ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నన్ను ఎవరైనా కొట్టాలనుకుంటే మాత్రం నన్ను కొట్టొద్దు. కొడితే కొట్టారులే కానీ ముఖం మీద కొట్టొద్దు. చూడటానికి అంతంత మాత్రం ఉన్నా నేను. ప్లీజ్ రిక్వెస్ట్ అనమాట. వెనక పక్క కొట్టండి, ఓకేనా? ఎటువంటి ప్రాబ్లం లేదు. జోక్ చెప్పాను. సో నేను ఈటీ ప్లేస్లో గ్యాంగ్ లీడర్ షోలు చేశాను, అదేవిధంగా పటాసులు కూడా చేశాను అనమాట. నేను రైటర్ కూడా వర్క్ చేశాను. ఇప్పుడు మీ ముందుకి చక్కటి మిమిక్రీ తోటి మిమ్మల్ని అందరినీ అలరిద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఒకసారి గట్టిగా క్లాస్ ఇస్తే నేను స్టార్ట్ చేస్తాను. వెరీ గుడ్. సో ముందుగా ఏంటంటే, బిగ్ బాస్ షోలో ఒక వ్యక్తి కనపడ్డు, కానీ వాయిస్ మాత్రం వినిపిస్తూ ఉంటుంది మనకి బిగ్ బాస్ షో చూసినప్పుడల్లా కదా. ఆ వాయిస్ చెప్పేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఆ వాయిస్తో స్టార్ట్ చేద్దాం, అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. బిగ్ బాస్ ఇంటికి స్వాగతం. సమయం 7:30 వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. బిగ్ బాస్ తెలియజేస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే నందు జానపద చందుదేవ్ అద్భుతమైన ప్రదర్శన ఉంటుందని బిగ్ బాస్ తెలియజేస్తున్నారు. సో ఇలా బిగ్ బాస్ వాయిస్ తీసుకోవచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? బాహుబలి సినిమా చూసారా? సో ప్రభాస్ గారు అన్ని డైలాగ్స్ అన్ని కొడదాం. ఫస్ట్ అయితే బాహుబలి చూద్దాం ఎలా ఉంటుందో. మరణం మరణం మాసన ఏది మరణం? నీ గుండె బలం కన్నా ఎదురు శత్రు బలగం పెద్దది అనుకోవటం మరణం. రణరంగంలో పిరికితనంతో ఓయిన తిరగడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ చావు జయించి నాతో బ్రతికేదెవరు? జై మహిష్మతే. ఏం జరిగింది హుసేన? ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే నరకాల్సింది ఏళ్ళు కాదు, తల. నువ్వు మరో ఆ ఊళ్ళో మొగాడు చచ్చిపోయాడు. చచ్చిపోయి మధ్యన ప్రేమగా మారాడు. ప్రేమగా మారి నీ కళ్ళ ముందుకు వచ్చాడు. కత్తి వాటం మొదలు పెడితే నాకన్నవుడు బాగా వాడాడు. కంచి ఊరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వీళ్ళైతే ప్రేమ పోయేది ఉంది. మా అయితే తిరిగి ప్రేమిస్తారు. 600 గడుపులో ఓ ఇంటిని ఓ పెద్ద నమ్ముకుని ధైర్యంగా బతుకుతున్నాయి. 6గురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరు నమ్మరు. 20 నుంచి ఒక లెక్క, ఇప్పుడు లెక్క. వాడి కొడుకు వచ్చాడని చెప్పు. కన్ను కొడితే ఏమంటావు? ఎవరు ఇందాక బాబా డాన్సేసింది ఖమ్మం సుజాత నువ్వే కదా నా గాటి. ఏ నన్నన్నా ఒక్కడి వచ్చావా? ఎన్విని అందరినీ తోడు తీసుకొని వచ్చావా? ఏంటన్నా నిన్న సత్తుపల్లి ప్రోగ్రామ్కి నన్ను ఎందుకన్నా పిలవలేదు? ఏమన్నా ఇట్లా అక్క? ఏమక్క ఒక్కదాని వచ్చావా? డాన్స్ నన్ను నేర్చుకుని వచ్చావా? ఆయనక్క ఏమక్క కుమ్మటానికి నా మానం వెళ్ళిపోతానే. మా ఊళ్ళో ఒక పిల్లుంది, దయ్యమంటే భయం అన్నది. మా ఊళ్ళో ఒక నందు నేనున్నాలే పదమన్నాడు. ఏ చెమ్మ చెక్క లాయిలప్ప. బాహుబలి సినిమాలో ఇంకొక హీరో ఉంటాడు కదా, ఎవరు? సో రణ గారు బాహుబలి వర్షన్ ఎలా ఉంటుంది, నేనే రాజు నేనే మంత్రి వర్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ అయితే బాహుబలిలో ఎలా మాట్లాడతారు? నీ విశ్వాసం చూస్తుంటే ఎప్పటికప్పటికి ఆశ్చర్యపోతూనే ఉంటాను కట్టపా. ఎలా కట్టపా? నీ వల్ల సజ్జం కట్టపా. నీ మనసు నన్ను చంపేలన్న కసదగు నాకు తెలుసు. అయినా సరే నీ ప్రాణ పెట్టి నా ప్రాణం కాపాడు. నీకు ఏ వరం కోరుకు కట్టపా. సరే కట్టపా, మాట విచ్చగా తప్పుతుందా?
తీసుకో కత్తి, దేవసేన తరణరికి. మరణాన్ని మించిన విముక్తి ఏముంటుంది కట్టప్ప? లేదా చచ్చేదాకా నవ్వించని. సో ఇలా ఉంటే నేనే రాజు నేనే మంత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అదే చూద్దాం. మామ ఎండకొడుకు సాగుతుందట, కుక్కతో ఒకటి మడుగుని గోదావరిగడు అన్న. ఎందుకు మా ఈ కుర్రరాజుగాలు? మామని చేసిన మా రాధమ్మ కోసమే మామ. రాధా జోగేంద్ర, రాధలేంద్ర జోగేంద్ర లేడు. 100 మంది ఎమ్మెల్యే స్టార్ రూల్లో పెడితే నేను కూడా అతను సీఎం. సో ఇంత పవర్ఫుల్ కూడా చెప్తారనమాట ఆయన. అరుంధతి సినిమా చూసారా మీరందరూ? అరుంధతి ఒరిజినల్ డైలాగ్ చూద్దాం, తర్వాత కామెడీస్కి ఇద్దాం. ఫస్ట్ అయితే ఒరిజినల్గా ఆయన చెప్పిన సోను సూద్ గారు ఎలా ఉంటుంది చూద్దాం. కొంచెం లైట్గా సౌండ్ పెట్టాను భయ్య, చూద్దాం. అరుంధతి వాయిస్లో సోను సూద్ గారు చెప్పిన డైలాగు, అరుంధతి డైలాగ్ అనే డైలాగు. పర్వానికొచ్చింది నా ఆకలి తీర్చే వయస్సు నీకొచ్చేసింది. నీకు పిల్ల ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మలి వదల. వస్తా వస్తా తప్పక వస్తా, కసిగా తీర్చుకుపోతా. సో ఇంత పవర్ఫుల్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదే డైలాగు ఎంఎస్ నారాయణకి ఇస్తే కామెడీగా ఆయన ఎలా చెప్తారో చూద్దాం, డిఫరెంట్గా. ఓకేనా అన్న? చెప్పేస్తాను అన్న నీకోసమే, అది కూడా చెప్పేస్తా. చూద్దాం ఎంఎస్ నారాయణ గారు ఆయన వర్షన్ ఎలా చెప్తారు. వచ్చే అరుంధతి నీకు పిల్ల ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మలే వదల. ఏమంటే మందు ఎచ్చంటే చూడా మొత్తంగా తిమ్మేసి నారాయణమ్మా. ఓ చక్క నోట పట్టు పిడికి తాటి చేసి నవ్వే గుంటెలో ఉన్న తట అల్లుడు ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎన్ని కూడా వచ్చాడా? సో ఇలా ఎంఎస్ నారాయణ గారు ఇది తీసుకోవచ్చు. అదేవిధంగా విజయ్ దేవరకొండ గారు అర్జునుడి సినిమాలో చెప్పిన డైలాగ్ చూద్దాం, అది ఎలా ఉంటాయో. రాహుల్ రామకృష్ణ అండ్ విజయ్ దేవరకొండ గారు కాంబినేషన్ చూద్దాం, డిఫరెంట్గా ఉంటుంది, ఎలా ఉంటుందో చూద్దాం. అరే గమనించిన వారా, ప్రీతి కాలేజీలో ఒక్కని కూడా ఇలాంటి మ్యాచ్ చేయలేరా? అది రా పిల్ల అంటే. అరే ఏమన్నారా వాడు ఆ రోజు? చెప్పరా శివ, ఏమన్నారా వాడు? అరే ఎప్పుడు వచ్చినా ప్రీతి 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 నారా నీకు? అరే మంచి చూడగా పిల్ల పెళ్లి చేసుకుని నెక్కు నాదిరా. అరే నువ్వు చదివిన చదువు బేకారని ప్రూవ్ చేసినవరా. సో ఇలా ఉంటే కొంచెం డిఫరెంట్గా ఆయన ఎమోషనల్ చెప్తాడు డైలాగు, అది ఎలానో చూద్దాం. అరే అమిత్, నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు రామిత్. పెరుగుతున్న కొద్దీ నాకు విషయం అర్థమైంది. మనం పోతే మనకేమన్నా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారు నా లైఫ్లోకి, సుజాత. ఆ సుజాతకి ఏమన్నా అయితే ఐ విల్ మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్? అర్థమవుతుందా? అరే వాని కొట్టకు రా, వాడు చచ్చిపోతారా, లేనిపోని కిరికిరి ఏంద్ర ఇదంతా. సో ఇలా సరదాగా ఆయన వయసు కూడా తీసుకోవచ్చు. అన్నా ఆదిలో డైలాగ్ చెప్పనా? చెప్తాన్నా, తప్పకుండా చెప్తా. సో అదేవిధంగా కొండవలస లక్ష్మణరావు గారి వాయిస్ కూడా చూద్దాం. కబడ్డీ కబడ్డీ అనే సినిమాలు ఉంటుంది, ఆయన ఎలా చెప్తారో చూద్దాం. అయ్యయ్యయ్యయ్యో కాదు ఏటి కాదు కాదేటి ఏటి సుజాత, ఎక్కడిచ్చలో వచ్చావేటి? ఎటు చెరక తెట్టలో చట్టటి బిచ్చం లకెత్తి కడితే లద్దద్దా, ఎటు అద్దద్దా, ఎటు అద్దద్దా, ఎటు లద్దద్దా, ఎటు నేనప్పుకరా, ఎటు నీకు ఒకైతే నాకు ఒకే ఉంటారు బాయ్. సో ఇలా ఆయన వయసు కూడా తీసుకోవచ్చు. ఎప్పుడు మేల్ వయసులే కాదు, ఫీమేల్ వయసులు కూడా నేను పాడుతూ ఉంటాను. సో మీరు అందరు రఘువరం బీటెక్ సినిమా చూసారా? రఘువరం బీటెక్ సినిమాలో తర్వాత ఎన్టీఆర్, తర్వాత రాసుకుంటారా పవన్ కళ్యాణ్, తగ్గేతల డైలాగ్ చెప్తాం, సరేనా? ఫస్ట్ అయితే చూద్దాం. ఫీమేల్ వాయిస్లో జానకమ్మ గారు రఘువరం సినిమాలో కొన్ని లిరిక్స్ పాడటం జరిగింది, అది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసే లేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, నిజమై నీ లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. కాలం ఒకలాగే కలకాలం నడిచేనా, కలతలు రానీకు కన్నంచునా
ఇలా జానకమ్మ గారి వాయిస్ కూడా తీసుకోవచ్చు. ఇంకొక ఫీమేల్ వాయిస్ దశావతారం సినిమాలో బామ్మగారు తెలుసుగా మీకు అందరికీ. సో బామ్మగారు మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఏరనాయనా పెరుమాళ్ళు ఎవర్రా ఇక్కడ ఇందాక ఎన్టీఆర్ డైలాగ్ చెప్పండి ఇక పడుతాయి చెప్తాను చూడండి. ఎరా నాయన పెరుమాళ్ళు ఎక్కడున్నావురా? ఎక్కడో నా బిడ్డ తల్లు ఇంకా రాలేదు. రా 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 పై నుంచి రారా రారా. సో ఇలా ఆమె కూడా వాయిస్ కూడా తీసుకోవచ్చు. కొంచెం బ్రేక్ ఇద్దాం, మళ్ళీ సెకండ్ రౌండ్కి వచ్చేద్దాం. ఓకేనా? నచ్చితే చప్పట్లు కొట్టండి, నచ్చకపోతే పక్క వాళ్ళని కొట్టండి.